రాజమండ్రి దానవాయిపేట నటరాజ నృత్య కళాపీఠంలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో తెలుగు భాష చిత్రలేఖనంలో 40 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం నటరాజ నృత్య కళాపీఠంలో ఉచిత శిక్షణ ప్రారంభోత్సవానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునిరత్నం నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43 సంవత్సరాలుగా ఆంధ్ర నాట్యం పేరిని ఆలయ నృత్యాలలో శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సప్ప దుర్గాప్రసాద్ తెలుగు భాషపై మక్కువతో పిల్లలందరికీ తెలుగు నేర్పాలని సంకల్పించడం గొప్ప విషయమని అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ అంతరించిపోయిన ఆలయ నృత్యాన్ని పునర్జీవింపచేసిన గొప్ప నాట్యాచారులు దుర్గాప్రసాద్ అని కొనియాడారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లిపి చచ్చిపోతుందని మేధావులు సూచిస్తున్న తరుణంలో తెలుగువాడిగా మాతృభాషను పిల్లలకు నేర్పించాలనే సంకల్పంతో ప్రతి ఏడాది ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. మాతృభాషను ప్రోత్సహిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ మాతృభాష తెలుగు ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా నేర్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ సభలో నగర కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, నగర ప్రముఖులు ఆకుల శ్రీనివాస్, రాజేష్ ఖన్నా, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎస్కేవిటి కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ పివిబి సంజీవరావు సభ నిర్వహణకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకప్పుడు చేయెత్తి చేయకొచ్చుకొని కూడా గత పెద్ద కనకెత్తి కావాలంటే ఆ గతాన్ని తలుచుకుంటూ ఇవాళ మన కీర్తిని మనం మాట్లాడుకోవడం తప్ప తెలుగు గురించి ఇందాకనే మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. మృత భాషల జాబితాలోకి మనం తెలుగు చేద్దాం. నిజంగా అది మనందరం కూడా బాధపడవలసినటువంటి విషయం. ఇవాళ ఇంకా సప్ప దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అన్నది మనందరం కూడా అభినందించవలసినటువంటి విషయం. 43 సంవత్సరాలుగా ఆంధ్ర నాట్యానికి పెరిగి నృత్యానికి ఊపిరి పోస్తూ ఏ రకంగానూ అవి తనతో అంతరించిపోకూడదు, ఎంతోమంది నేర్చుకోవాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో ఈ వ్యవస్థని సంస్థని నిరాపాయమానంగా నడిపిస్తున్నటువంటి దుర్గాప్రసాద్ గారికి శిరస్సు అంటే ఒక సంస్థను ఏర్పాటు చేయడం చాలా సులభమే, కానీ ఆ సంస్థను 43 సంవత్సరాలు నడపడం అన్నది చిన్న విషయం కాదు అనేది అనుకుని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సప్ప దుర్గాప్రసాద్ గారి గురించి చెప్పాలి అంటే బహుశా ప్రపంచంలోనే మొదటి ఉద్యానవనం అయ్యి ఉంటుంది. నృత్య ఉద్యానవనం మన ఆలయ నృత్యానికి సంబంధించి రాజమహేంద్రవరంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చాలామంది చదువుకుంటున్నాం, కానీ కొన్నాళ్ళు పోయేటప్పుడు మన గురువు గారు మనం మర్చిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దుర్గాప్రసాద్ గారిలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే తను ఏ గురువు దగ్గర అయితే విద్య నేర్చుకున్నానో ఆ గురువుని ఏ పరిస్థితుల్లోనే మర్చిపోకూడదని ప్రతి సంవత్సరం నటరాజు ఆయన మీ గురువుగారు అయినటువంటి రామకృష్ణ గారు పేరిట కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా అందరిలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషం గుర్తించి
ఇక్కడ తెలుగు నేర్పించాలి పిల్లలకి అని తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతూ పిల్లలు కూడా చక్కగా నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకోవాలి. ఉంటే మనకు తెలుగు వచ్చనుకుంటాం కానీ తెలుగు రాదు. తెలుగు అనేటువంటి మాతృభాష అంటే జీవితానికి ఉపయోగం, ఆంగ్ల భాష జీవితానికి ఉపయోగం. మరి అంత ఉత్సాహంగా చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి ఇక్కడ ఇలా పలానా చోట తెలుగు ఉచిత క్లాసులు జరుగుతున్నాయి, చిత్రలేఖనం జరుగుతుందని చెప్పి మిగతా పేరెంట్స్కి పబ్లిసిటీ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. చాలామంది తల్లిదండ్రులు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతా తల్లిదండ్రులు ఎవ్వరు కూడా పిల్లల మీద శ్రద్ధ చూపించరు. ఇక్కడ కాదు ఎక్కడ కూడా వాళ్ళు మీరు అనుకుంటున్నారు ఏమీ రావట్లేదండి. ఈవెన్ స్కూల్స్లో కూడా స్కూల్లో సబ్జెక్ట్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇంతంత బుక్స్ ఉంటున్నాయి. విపరీతమైన మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ వాళ్ళు ఏదో చెప్పుకుపోతున్నారు, వీళ్ళు ఏదో రాసుకుపోతున్నారు తప్ప బేసిక్స్ అనేటువంటిది అది మ్యాథ్స్ అవనే సైన్స్ అవనే తెలుగు అవనే బేసిక్స్ అనేటువంటిది ఎవ్వరికి రావట్లేదు. అంటే ఉదాహరణ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకుంటే ఆ సెంటీమీటర్లో మీటర్లో 2 రకాలు ఇచ్చి ఏరియా కట్టమంటే 2 కలిపి ఇంటూ ఎల్ ఇంటూ బి కట్టాలి. అది కన్వర్షన్ చేయాలి ఒక దాంట్లోకి అనేటువంటిది రాదు. యూనిట్ అంటే ఏంటో తెలియదు. అంటే 2 అబ్బాయిలు ప్లస్ 2 అమ్మాయిలు ఎంతమంది అండి? తప్పు. 4 ఏంటి? 2 అబ్బాయిలు ప్లస్ 2 అమ్మాయిలు ఎంత చెప్పలేదు. 4 అని చెప్తారు. 4 ఏంటి? 4 అబ్బాయిలా 4 అమ్మాయిలా? 2 అబ్బాయిలు ప్లస్ 2 అమ్మాయిలే. అదే యూనిట్. ఆ యూనిట్స్ అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ ఏదైనా ఒక చిన్నది ఇచ్చాడు అనుకోండి, దాన్ని బట్టి కన్వర్షన్ చేసుకుని మాట్లాడుకోవాలి. లేకపోతే 4 అన్న మాట అనుకుంటారు. 4 ఎవరో అనేటువంటిది యూనిట్స్ మాట. అలాగే తెలుగులోకి వచ్చేటప్పుడు ఆ పదాలు ఒత్తులు కానీ ఏవి రావట్లేదు, రాయడం రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా స్కూల్స్లోకి వెళ్ళారు. బీఈడీ చేసిన టీచర్లు కూడా ఆ టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళు మీ పైన వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకే రావట్లేదు. ముందు బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది. కాబట్టి అన్నట్లే స్పష్టంగా నేర్చుకున్నట్టు ఉంటుంది. స్పెల్లింగ్ నేర్చుకోవాలి, తెలుగు భాష నేర్చుకోవాలి, చక్కగా ఉచ్చరించడం నేర్చుకోవాలి. మనం కూడా ఇంట్లో ఖాళీగా కూర్చుని బదులు పిల్లలందరికీ నాకేంటంటే బయట రాష్ట్రాలు బయట దేశాల్లో కూడా తెలుగు వారు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి తర్వాత మాట్లాడుతాం. గత 2 ఏళ్లుగా తిరిగి 2025 ఆగస్టు 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో, ముఖ్యమంత్రితో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన తర్వాత వారు వేలూరులో అన్ని జిల్లాల్లో కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ లేదు కాబట్టి అక్కడ పెట్టాలనే ఉద్దేశం చెప్తే, లేదు సార్ ఇది సాంస్కృతిక రాజధాని, ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఫౌండేషన్ వేశారు, 45 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు అని చెప్పి జరిగి ఆ రోజు సాయంత్రానికే నోట్ రాహిచ్చేసి వచ్చినాను. ఆ తర్వాత అది మళ్ళా 7 నెలలు పట్టింది ఆర్డర్స్ రావడానికి. కాబట్టి ఆ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మే 23, 2025 మే 23న జీవో నెంబర్ 23 ద్వారా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా, శ్రీశైలము, కూచిపూడి ఉప కేంద్రాలుగా ప్రకటిస్తూ జీవో ఇష్యూ చేశారు. 10/15/2025 సంవత్సరంలో నన్ను ఉపాధ్యక్షులు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇది విశ్వవిద్యాలయం ఆవిర్భావం. ఇక తెలుగు మనం భాష గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళకి తెలుగు భాష అభిమానం లేదు. ఆ మాట నేను నిక్కచ్చిగా చెప్తాను. ఎందుకంటే మీకు అందరికీ తల్లిదండ్రుల కోపాలు రావచ్చు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో తమిళోళ్ళు కానీ, అటు బెంగాలీలు కానీ, మలయాళీలు కానీ, కన్నడలు కానీ వారి వారి మాతృభాషలో వాళ్ళ పిల్లలను చదివిస్తూనే ఇంగ్లీషు దానికి కూడా చేస్తున్నారు. కానీ మన దగ్గర అది చాలా వరకు కొరవడింది. అందువల్లనే మనకి ఈ పరిస్థితి దాపరించింది. ఎందుకంటే యునెస్కో తెలుగు భాష కూడా మృత భాషల్లో ఉంది అని చెప్పడానికి మేజర్ కారణం అది. ఇక సాంకేతిక విప్లవం ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష ఇంకేమి చావదు, మీరు భయం లేదు, దానికి గ్యారంటీ. ఎందుకంటే నేనే చెప్తా ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా.
నేను ఈరోజు అమెరికాలో నేను మొదలుపెట్టినప్పుడు కేవలం 240 మంది విద్యార్థులతో మొదలుపెడితే ఈరోజు 1,30,000 మంది విద్యార్థులు 10 ఏళ్లలో వాళ్ళు సంవత్సరానికి 10,000 మంది చేస్తున్నారు. మరి మనం ఎక్కడ పోయినాం? తర్వాత పరీక్షలు పెట్టేటప్పుడు పరీక్ష పెడితే పరీక్షకు సమయానికి తల్లిదండ్రులు మనం ఎంసెట్ కట్టేది తీసుకెళ్తాము, ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పరీక్ష రాయించి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడం. ఆ సంస్థ వాళ్ళు మధ్యాహ్నం వచ్చిన తల్లిదండ్రులు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అంత ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మన దగ్గర అది లేదు. ఇంకా ఇప్పుడు ఎందుకంటే నేను వైచానను ఇక్కడ నాకు డేటా అంతా వచ్చింది కాబట్టి విత్ డేటాతో నేను మీకు విశ్లేషించి చెప్తున్నాను. మన ఉభయ రాష్ట్రాల్లోనూ ఈరోజు సంగీతము నృత్యంలో కేవలం 6,000 మంది మాత్రమే చదువుతున్నారు. కానీ సిలికానాంధ్ర సంపద దాని పేరు వాళ్ళు ఇదేం అనబడి తెలుగు సంపద అనేది సంస్కృతి సంబంధించింది. వాళ్ళు సంవత్సరానికి 3,600 మంది ఈ సంవత్సరం అడ్మిషన్ సంగీతము నృత్యం కోర్సుల్లో, తెలుగు 10,200. అంటే వాళ్ళకు 2,500 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు తల్లిదండ్రులు. అంటే వితౌట్ ఎనీ పైసా, జీతం కాదు, పారితోషికం కాదు, ఏమీ లేదు. రాత్రింపగులు తెలుగు భాష కోసం ఆ తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు. మరి మనం ఎంతవరకు చేస్తున్నాం? మన భాషను నిలుపుకోవడానికి మనకు ఎంతవరకు తపన ఉండాలి? విద్యాలయం ప్రారంభించడానికి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి రామారావు గారికి అప్పుడు నాకు 22 ఏళ్ళ వయసు. ఆ వయసులో ఆయన్ని చూడడమే గొప్ప విషయం, ఆయనతో మాట్లాడడం అంటే ఇంకా గొప్ప విషయం. ఆయన్ని ఎదిరించడం అంటే ఎంత ధైర్యం కావాలో, ఎంత గుండె నిబ్బరం కావాలో మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అలాంటి 22 ఏళ్ళ వయసులో ఇలా చేతులు పెట్టుకొని, సార్ అలా కాకుండా ఇంకోలా చేస్తే బాగుండేది కదా సార్ అన్నాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు ఎన్టీ రామారావు కాదు, నందమూరి దేవుడే. నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. భగవంతుడే రామారావు రూపంలో పుట్టాడు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ నేను స్వామి వివేకానందలో ఆ వెలుగు చూశాను, మళ్ళీ రామారావులో చూశాను. ఇంకా మధ్యలో దేశ నాయకులు, రాజకీయ నాయకులు, ప్రపంచ నాయకులు చాలామందిని చూశాను, కానీ ఆ తేజస్సు ఒక రామారావులోనే చూశాను. అయితే అప్పుడు చేసిన దానికి చెప్పండి అన్నారు ఆయన. అంటే నేను కుర్రాన్ని చెప్పరా అనొచ్చు, చెప్పు అనొచ్చు, కానీ ఆయన అలా అనలేదు. మీరెవరు అన్నాడు. అంటే రాజమండ్రి చెప్తాను, గోదావరి కదా ఉద్యోగం చెప్పండి అంతే. నేను నా అభిప్రాయం చెప్పిన 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ యూనివర్సిటీ ప్రారంభిస్తూ తెలుగు యూనివర్సిటీ నాకు ఆయన ఒక లేఖ పంపుతారు. ఆయన సంతకంతో మేము మీరు ఆనాడు చేసిన సూచనలకు అనుగుణంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం, మీరు తప్పకుండా రండి అని ఒక లేఖ వచ్చింది. ఆ వేళ నాకు ఖాళీ లేక నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు బీసీ గారు దోణప్ప గారు, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్ఎన్ సీతాదేవి గారితో నాకు చాలా పరిచయం ఉంది. దోణప్ప గారు అయితే నాకు గురుగారితో సమానం. ఆయన బాబు అనేవారు. ఆ తర్వాత కనిపించినప్పుడల్లా ఆయన దోణప్ప గారు తిట్టేవారు, ఎన్ఎన్ సీతాదేవి గారు దెప్పి కొట్టేవారు. మాస్టర్ ఆ వేళ వచ్చి ఉంటే మీకు ఏ పోస్ట్ ఇచ్చేవారు, రామారావు ప్రత్యేకించి అడిగారు అని. అది వేరే విషయం. అందువల్ల ఆ వాటి నుంచి నాకు తెలుగు విశ్వవిద్యాలయం అభిమానం. ఆ అభిమానంతో తర్వాత రాజకీయ నాయకులు మారడం, అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే రాజమండ్రిలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయమే. ఆర్ట్స్ కాలేజీ విశ్వవిద్యాలయం అవ్వాల్సింది, వాటికి అవ్వలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రారంభించారు. కానీ తొలి విశ్వవిద్యాలయం రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం. ఆ అభిమానం
ఆ అభిమానంతో బాధపడి ఇవ్వడం తప్ప మనం ఏం చేయలేం. మనం అధికారులం కాదు, రాజకీయ నాయకులం కాదు, మంత్రులు కాదు. కాబట్టి బాధపడటం తప్ప బాధపడటం ఎవరు పెద్దలు కనపడితే ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని అలా చంపేస్తున్నారు అని బాధపడడం తప్ప ఇంకేం చేయలేము. మన అదృష్టం బాగుంది. ఇప్పుడు కొత్త యువకుడైన మంత్రి వచ్చాడు, ఆయన తాతగారు ఆశయం నిలబెట్టారు, ఆశయము లేకపోతే రాజమండ్రి నమ్మకారము ఏదైనా కావచ్చు. మళ్ళీ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని ఒక తలంపు వచ్చింది. వీసీ గారిని అపాయింట్. వీసీ గారు నాకు 30 ఏళ్ళు బట్టి కలిసి అయితే ఆయన నేను రాజమండ్రి వస్తున్నాను అని నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ప్రమాణ స్వీకారానికి